పెద్ద నోట్ల రద్దు, నేడు బంగారంపై ఆంక్షలు, ఒక్కో అడుగు ముందుకేస్తోంది కేంద్రం. బడాబాబుల బ్లాక్ మనీని వెలికి తీసేందుకు వ్యూహ రచనలు చేస్తోంది. కేటుగాళ్లు కొంటున్న పసిడి పరుగులకు కేంద్ర ఐటీ శాఖ బ్రేకులు వేసింది. లెక్క చూపితే ఓకే, లెక్క తప్పితే మాత్రం బుక్కే అంటూ షాక్ ఇచ్చింది. బంగారు ఆభరణాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెళ్లైన మహిళలు 500 గ్రాములు, పెళ్లి కాని యువతులు అమ్మాయిలు 250 గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చని స్పష్టం చేసింది. అలాగే పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉంటే చర్యలు ఉండవని తెలిపింది. అయితే ఐటీ దాడుల్లో పట్టుబడితే ప్రతి గ్రాము బంగారానికి లెక్క చెప్పాల్సిందేనని తేల్చి చెప్పింది. పన్ను మినహాయింపు ఇచ్చిన సొమ్ముతో పసిడి కొనుగోళ్లు చేయొచ్చని తెలిపింది. వ్యవసాయ ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారానికి పన్ను ఉండదని కేంద్రం భరోసా ఇచ్చింది. అలాగే వారసత్వంగా వచ్చిన బంగారానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించింది. అంతేకాకుండా తాళిబట్టుపై ఎలాంటి పన్ను ఉండదని క్లారిటీ ఇచ్చింది. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. లెక్కలు వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే తప్పు లేదన్నారు. చట్టబద్ధమైన బంగారంపై ఎలాంటి ఆదాయ శాఖ చర్యలు ఉండబోవన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఈ విషయంలో మహిళలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రజలని భయపెట్టేందుకు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వెంకయ్య విమర్శించారు. ఎవరైతే లెక్క చెప్పకుండా తాత్కాలికంగా ఈ ధనాన్ని మార్పిడి కార్యక్రమంలో బంగారం ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కానీ ఎవరైతే ఈ బంగారాన్ని మొదటి నుంచి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారో వాళ్ళకి ఎవరికి వర్తించదు. ఇళ్లలో మీరు పొదుపు చేసుకున్న డబ్బుతో కొనుక్కున్న డబ్బు కానీ లేదా మీకు వారసత్వంగా లభించిన లెక్క బంగారం అవుతుందో దానిపైన కొత్తగా ఎలాంటి పన్ను విధించలేదు, ఎలాంటి చర్య తీసుకోము. నోట్ల రద్దు తర్వాత ఇప్పటి ముప్పటిగా నల్లకుబేరులు బంగారం కొనుగోలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్రం సీరియస్ గానే స్పందించింది. ఇప్పటికే కొనుగోలుదారుల వద్ద పాన్ కార్డు తీసుకోకుండా ఎలాంటి బంగారం విక్రయాలు చేపట్టవద్దని హెచ్చరించింది. అంతేకాక పలు ప్రాంతాల్లోని బంగారం దుకాణాల్లో ఆదాయ పన్ను శాఖ రైడ్స్ కూడా నిర్వహించింది. తాజా నిబంధనలతో ఐటీ శాఖ ఎలా దూకుడు పెంచుతుందోనని కలవరపడుతున్నారు నల్ల కుబేరులు.